అబ్బా ఈవెంట్ అయితే అసలు మస్త్ జరిగింది కదా అని ఆనందపడాలో, లేకపోతే 2 గంటలకి పైగా కూర్చొని వేలకి వేలు డబ్బులు పోసి చేయించుకున్న మేకప్ ని తీయాల్సిన టైం వచ్చిందని బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్ అది. నమస్తే పీపుల్, గెట్ రెడీ విత్ మీ చేసే టైం ఓపిక రెండూ లేకుండే, బట్ గెట్ అన్రెడీ విత్ మీ చేసేద్దాం వచ్చేయండి. పెట్టుకునేటప్పుడు సోగ్గా అన్ని పెట్టుకుంటాం గానీ దాన్ని రోజంతా క్యారీ చేసి తీసేటప్పుడు ఉంటది అసలు కథ. ఆ నెక్ పీస్ అయితే అసలు ఘోరం టైట్ ఉండే, తీసినప్పుడు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. తర్వాత బ్రేస్లెట్ ఇంకా రింగ్స్ తీసేసి హెయిర్ లో పెట్టిన పర్ల్స్ చేయడం స్టార్ట్ చేసిన. ఫోన్లో చూసుకుంటా ముందు అయితే బానే తీసుకున్నా గానీ వెనకే దీనికి పోయినప్పుడే జుట్టు వీక్కోవడమే సరిపోయింది. అందుకే హెల్ప్ తీసుకున్నా. ఇది సీక్రెట్, సో ఎవరికి చెప్పొద్దు, ఓకేనా? నేను పట్టుకపోయిన ఇయర్ రింగ్స్ డ్యామేజ్ అయితే నేను 2 చెవులకి 2 డిఫరెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. థ్యాంక్ఫుల్లీ హెయిర్ డీటాంగిల్ చేయడానికి అంత ఎక్కువ కష్టపడలేదు, కానీ మస్తు హెయిర్ ఫాల్ అయింది. అన్ని పనులు అయిపోయినాయి, సో మేకప్ రిమూవల్ కి వెళ్ళిపోదాం. ఎందుకైనా మంచిదని చెప్పి 3 స్టెప్ క్లెన్సింగ్ చేసిన. ఫస్ట్ ఈ బయోడర్మా మైసెలర్ వాటర్ యూజ్ చేసిన. అసలు ఈడ చూడండి ఎంత మేకప్ ఉందో అర్థమవుతుంది. ఆ వైప్ వచ్చిన ప్రోడక్ట్ చూసి షాక్ అయి షేక్ అయిపోయినా. సెకండ్ స్టెప్ కి జూనో స్కిన్ క్లెన్సింగ్ బామ్ యూజ్ చేసిన. దాన్ని కూడా శుభ్రంగా రుద్ది క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ ఫేస్ వాష్. నేను ఆహా గ్లో ఫేస్ వాష్ యూజ్ చేస్తా. ఇక మంచిగా ఫేస్ వాష్ కూడా అయిపోయినాక దాని తర్వాత స్టెప్ మాయిశ్చరైజర్. యాక్చువల్లీ నేను నా ఫేస్ మాయిశ్చరైజర్ మర్చిపోయినా, సో నా దగ్గర వాజ్లిన్ లోషన్ ఉంటే అదే పెట్టేసుకున్నా. లాస్ట్ లో జర లిప్స్ ని కూడా మాయిశ్చరైజ్ చేద్దామని చెప్పి వాజ్లిన్ పెట్రోలియం జెల్ పెట్టేసుకున్నా. ఫస్ట్ టైం గెటింగ్ అన్రెడీ కైండ్ ఆఫ్ వీడియో చేస్తున్నా కదా, మీకు ఎట్లా అనిపించిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.